కదా. నేను వస్తూనే చెప్పాను ఇంక మళ్ళీ ఊరికి రాను అని చెప్పి. అంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కదా. మిమ్మల్ని అందరినీ చూసి ఎంతో సంతోషపడ్డాను, ఆ పిల్లల్ని ఎత్తుకుని ఆనందపడ్డాను. అంటే ఎలా వాడుకోవాలి, దేనికి వచ్చారు. ఇప్పుడు మేమే కారు పెట్టుకుని వచ్చాం, ఇంకో కారులో వెళ్ళిపోతాం. మీకు కానీ ఖర్చు లేదు, కారు ఖర్చు లేదు, బేవర్స్ ఫ్రీ. అయినా వాడుకోవడం రాలేదే. మీరు వేసిన దాన్ని ఇక్కడే పాడేస్తాం, మీ శాలువా ఇక్కడే పాడేస్తాం. వాడుకోవడం రాకపోతే ఎలాగా? ఎంత బాగా వాడుకోవాలి. నిన్నంతా ఉపవాసం కదా, మొన్న ఏకాదశి ఉపవాసం కదా. తెలివి తక్కువ ఏం చేస్తాం. ఎన్నో చెప్దాం అనిపిస్తుంది, ఇలా మీరు మూడు శరీరం రెండు పాడు చేస్తే ఏం చెప్తాం. ఎవడిది ఐడియా అండి? ఏ పనికి మాలినోడిది? ఇంతసేపు నడిపించాలి రోడ్డు మీద నుంచి గార్డు దాకా, నాకు రాడ్ వేయాలనుకున్న ఎదవెవడో. బుర్ర తక్కువ వాళ్ళు కదా. చక్కగా కారు ఇక్కడ ఆగితే సరిపోతుంది, చక్కగా దండం పెట్టుకుంటాం, బోల్డ్ విషయాలు చెప్తాం కదా. సో మీకు అర్థమైతే చాలు, మీకు బుర్ర తక్కువ వాళ్ళు అనే విషయం. షార్ప్గా ఉండాలి, షార్ప్గా ఉండాలి, తెలివిగా ఉండాలి. దేనికి వచ్చాము, దేనికి పిలిచాము, ఎంత మంచి వాతావరణం, ఎంత మంచి గుడి, మంచి ఆహార పదార్థం ఉంటే సరిపోతుందా? మంచి ఆకలి ఉండాలి. మంచి ఆకలి లేకపోతే ఆ పదార్థం ఎంత మంచిదైతే ఉపకారం. చూడండి ఎంత మంచి ప్రకృతి, పురాతన దేవాలయం, బట్ ఫీల్ లేదు, పోగొట్టేశారు. ఇంతకుముందు ఎవరైనా స్వామీజీ ఇక్కడికి వచ్చారా, ఇలాగే ఉడిపించారా? తిప్పున్నాను, ఎలాంటి తిప్పున్నాను నాన్న. మూల వెంకటేశ్వరుడు ఎక్కడున్నావు నాన్న? ఏ మూల ఉన్నావు? మూల ఎడదాగున్నాడు రెడ్డి, మూల ఎదవ ఎక్కడికి వెళ్ళాడు. సో కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, మీరు ఏ పని అన్నా చేయండి, షార్ప్గా ఉండండి, తెలివిగా ఉండండి. ఏ పని చేసినా చాలా జాగరూకత కలిగి ఉండాలి. మీ సినిమాలు అవి చూస్తారు కదా, టీవీలు అవి ఉంటాయి కదా. అతడు అనే సినిమాలో చెప్తాడు, అతను జింకను వేటాడేటప్పుడు పులి చాలా జాగ్రత్తగా ఉంటుంది. మరి అదే పులిని వేటాడాలంటే ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరినన్నా ఎందుకైనా పిలిస్తే ఆ ప్రయోజనం నెరవేరాలి. ప్రతిదానికి సంబంధ, అభిధేయ, ప్రయోజన మూడు ఉంటాయి. సినిమా హాల్కి ఎందుకు వెళ్తారండి? పడుకోవడానిక, కబుర్లు చెప్పుకోవడానిక? ఖచ్చితంగా కాదు. 300, 200, 150 పెట్టి సినిమాకి ఎందుకు వెళ్తారు? సినిమా చూడాలి, అది కదా కారణం. పర్పస్ ఆఫ్ గోయింగ్ టు సినిమా హాల్, వాచింగ్ ద మూవీ. అది కాకుండా కబుర్లు చెప్పుకోవడానికి సినిమాకి వెళ్ళక్కర్లేదు కదా. అలా మనం ఎవరినన్నా పిలిస్తే ఆ ప్రయోజనం నెరవేరాలి, ఆ పర్పస్ నెరవేరాలి, అది దృష్టిలో పెట్టుకోవాలి. చాలా తెలివిగా ఉండండి, అది ఒకటే నా రిక్వెస్ట్. ఏ పనైనా చేయండి. మర్డర్ కూడా చాలా ప్లాన్గా చేస్తారు, అవునే కదా. చెడ్డ పని కదా మర్డర్ అంటే. చెడ్డ పని అంత బాగా చేస్తే మంచి పని ఇంకా బాగా చేయాలి కదా, అవునే కదా. మర్డర్ చెడ్డ పని కదండి. మొన్న చాగంటి గారు చెప్తున్నారు, 1000 దొంగతనాలు చేశాను, ఈ ఒకటి కేర్లెస్గా చేస్తానులే అని అనడం కుదరదు కదా. అమ్మ వాడిని తీసుకెళ్ళు కొంచెం, అలా పాపం వాడు చిన్న బిడ్డ కదా, వాడిని ఏమనలేం, అలా తీసుకెళ్ళి. ఇంతమందికి డిస్టర్బెన్స్ కదా, ఆల్రెడీ నేను డిస్టర్బ్ అయ్యాను, మళ్ళీ ఇంకోటి నువ్వు డిస్టర్బ్ చేయకూడదు కదా. చాగంటి గారు చెప్తున్నారు, 1000 దొంగతనాలు చేసాంలే, ఈ ఒకటి కేర్లెస్గా చేద్దాం పర్వాలేదులే అని అనుకుంటాడా? చీరేస్తారు. 1000 దొంగతనం కూడా బాగా చేయాల్సిందే వాడు. ఎందుకని? అలా చేయకపోతే దొరికేస్తాడు కదా. మీరు ఎలా ఉండకూడదు చెప్తాను. వాడు ఎవరో ఇంగ్లీష్ మాట్లాడుతుంటే విన్నాడు. ఎస్, నో, ఆల్ రైట్, ఆ 3 ఆడి చెవిలో పడ్డాయి.
నాకు ఇంగ్లీష్ వచ్చింది అని అనుకున్నాడు వాడు. అలా అనుకుని అమ్మ వాడిని తీసుకెళ్ళమ్మా, చిన్న బిడ్డ కదా, వాడిని ఏమనలేం. కన్నా ఇలా రానన్న, కన్నా వాడి పేరు ఏం పేరు, ఇలా తీసుకురావాడిని. వాడి పేరమ్మా నిజంగా కన్నయ్యనా? మా బంగారు తండ్రి పండు, నువ్వు నేను ఫ్రెండు, అందుకే ఈ పండు, నువ్వు మెల్లగా ఉండు. నువ్వు వాళ్ళ అక్కవా? దా 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 నీ పేరేం పేరు? తల్లిరా తల్లిరా తల్లి, ఇగో దా, మా అమ్ములు కదా, దా. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? ఇక్కడ నుంచి ఉంటావా? ఏం పేరు నీ పేరు? ఇంకా 20 ఏళ్ళు ఉందన్న, మళ్ళీ సిగ్గుపడింది అని. ఇప్పుడు వద్దులేనన్న, దా. మా అమ్మగారు చెప్పవా? చెప్పవా? ఇక్కడ అక్క, అక్కడ తెక్క, నేను మాత్రం పక్క. సరదా. వాడు నాకు ఇంగ్లీష్ వచ్చు అనుకున్నాడు. వాడు అనుకుని సిటీలోకి వెళ్ళాడు. అక్కడ ఏదో మాట జరిగింది, అందరు చూస్తున్నారు, అందరు వెళ్ళిపోయారు, ఏదో అక్కడే నిలబడ్డాడు. పోలీసులు అడిగారు, నువ్వు ఎక్కడే నిలబడ్డావు, ఈ మాట నువ్వు చేసావా అని. అవన్నీ తీసుకెళ్ళారు ఎక్కడికి, దాన్ని ఏమంటారు, కోర్టుకి. వీడు ఒక్కడే మిగిలాడు, ఆడు వెళ్ళాలి కదా, వెళ్ళలేదు. అక్కడి నుంచి కోర్టుకి తీసుకెళ్ళారు. ఆయన అడిగారు, జడ్జి గారు, ఆ మాట నువ్వు చేసావా అని. ఈ ఎదవ అందరి ముందు ఇంగ్లీష్ వచ్చు అనిపించుకోవడానికి ఆడికి ఏమొచ్చు, యాస్ అన్నాడు. జడ్జి గారు రాసుకున్నారు, గూడూరు వాసి, బుర్రతక్కువ నివాసి, మాట రాసి తిప్పచ్చు. రాసేసారు, తిప్పలేదా? తిప్పి అన్నీ తిప్పేసావా? వీళ్ళ ఊరికి ఒప్పమండి. ఆ తర్వాత ఇంక 2 ఉన్నా మేము చెప్పాం. సో వాళ్ళు రాసేసారు ఎస్ అని. రెండోది మరి నీతో పాటు ఇంకెవరన్నా ఉన్నారా మర్డర్ చేసేటప్పుడు అన్నారు. వీడికి ఏమొచ్చు, నో అన్నాడు. వాడికి ఇంగ్లీష్ వచ్చు, అందరికి తెలియాలనుకున్నాడు. అంటే ఇరుక్కుంటున్నాను అనుకోలేదు, సరుకులేనాదో. నో అన్నాడు, రాసుకున్నారు. గూడూరు ఒక్కడే చేశాడు. మూడు, ఇప్పుడు నిన్ను ఉరివేస్తున్నావు అన్నారు. ఆల్ రైట్. ఇప్పుడు మర్డర్ చేశాడండి, మర్డర్ చేయలే, కానీ శిక్ష పొందుతున్నాడు. ఎందువల్ల? బుర్ర లేకపోవడం. అది ఎలా అంటే, ఓవర్గా ఉంటారే బిల్డప్ బాబాయ్లు, ఆ టైప్లో ఉండటం వలన ఇవన్నీ జరుగుతుంటాయి. బాబాయ్ నెయ్యి ఇచ్చే గేదెని బాబాయ్ అన్నాడు. నెయ్యి ఇచ్చే గేదె ఉంటుందా? నెయ్యి ఇచ్చే గేది, పెరిగిచ్చే గేదె ఉంటుందా అండి? సో అలా అతికిపోతే ఏమవుతుంది, చితికిపోతాం. వినయంగా ఉంటే బతికిపోతాం. ఇప్పుడు ఈ మంచి వాతావరణం ఇది ఎన్నాళ్ళు ఉంటుంది? హిందువులు మెజారిటీగా ఉన్నంతకాలం ఉంటుంది. హిందువులు ఒక్కసారి వీక్ అయిన తర్వాత అన్నీ బ్రేక్ అయిపోతాయి. మన దేవాలయాలు, మన దేహాలు. పందులు గుంపులు గుంపులుగా ఉన్నాయి. ఇప్పుడు నేను కారు దిగానో లేదో, షాపుల పేర్లు కొన్ని మనం ఉన్నాయి. వెల్డింగ్ షాపు వాడే, బేకరీ షాపు వాడే. అసలు అంత సిగ్గు లేకుండా హిందువులు ఎక్కడ పడితే అక్కడ ఎలా కొంటున్నారు, ఎలా తింటున్నారు. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను.